హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాచ్ రివ్యూ చెప్తున్నా. అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ మాట్లాడుకుందాము. పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ వచ్చింది కదా. అసలు మ్యాచ్ చూస్తుంటే అసలు థ్రిల్లింగ్ అంటే మస్తు థ్రిల్లింగ్ జరిగింది. అప్పుడు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్ జరిగింది, చాలా థ్రిల్లింగ్ ఉంది మ్యాచ్. నెక్స్ట్ ఓవర్లో ఏమవుతుందో, నెక్స్ట్ బాల్ ఏమవుతుందో, ఎంత కొడతాడో, 6 కొడతాడు, అవుట్ అవుతాడా, ఎన్ని వైడ్స్ వేస్తున్నాడు, బాబా మ్యాచ్ వస్తే ఒక రేంజ్లో ఉన్నది అసలు. అసలు వాళ్ళ గ్రౌండ్లో మనం గెలిచిన అనేది కొంచెం గ్రేట్. అయితే దాని తర్వాత వీళ్ళు కూడా కొన్ని మిస్టేక్ చేసారు, బాగా వైడ్స్ చేసి కూడా. దాని తర్వాత కొన్ని ఫీల్డింగ్ మిస్ చేసిండ్రు, క్యాచెస్ మిస్ చేసారు. ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాము. ఓకేనా. మ్యాచ్ నెంబర్ 23 వచ్చింది, ఆడినారు కదా పంజాబ్లో. సన్ రైజ్ హైదరాబాదు అండ్ పంజాబ్ ఆడింది కదా. ఫస్ట్ వాళ్ళు టాస్ వాళ్ళు గెలిస్తే మనకు హైదరాబాద్కి ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఫస్ట్ ఇచ్చినారు, వాళ్ళు బౌలింగ్ ఫస్ట్ చేసుకున్నారు. అయితే దీంట్లో ఫస్ట్ మంచిగా ఆడింది. ఫస్ట్ ఓవర్ లైక్ 6-7 ఓవర్ 5-6 రన్స్ వచ్చినాయి. దాని తర్వాత సెకండ్ ఓవర్ వచ్చేసి కొంచెం టఫ్ అయిపోయింది. దీంట్లో థర్డ్ ఓవర్లో రబడ దాంట్లో మంచిగా కొట్టినారు ట్రెడ్ మన హెడ్. దాని తర్వాత మంచిగా కొట్టింది. దాని తర్వాత హర్షదీప్ సింగ్ వచ్చేసి ఫటాఫట 2 వికెట్లు తీసిండు. ఫస్ట్ హెడ్ వికెట్ ఇచ్చిండు, క్యాచ్ ధవన్ మంచిగా కట్టిండు, రన్నింగ్ చేసుకుంటూ బ్యాక్ కట్టిండు. దాని తర్వాత మన సెకండ్ మళ్ళీ 1 బాల్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఆడమ్ అక్రమ్ని అవుట్ చేసాడు. అసలు ఆడమ్ అక్రమ్ అసలు ఒకటే మ్యాచ్ మంచిగా ఆడాడు. అతను ఏం ఆడుతుండో, ఎందుకు తీసుకుంటారో అర్థమవుతున్నాడు. మన ఇండియన్ ప్లేయర్ కూడా కదా, ఫారెన్ ప్లేయర్ ఒక 1 ప్లేస్ వేస్ట్ అవుతుంది. అతని ప్లేస్లో ఒక బెస్ట్ ఫిలిప్స్ తీసుకున్న మంచి క్యాచెస్ పడతాడు, దాంతోపాటు మంచి ఫీల్డింగ్ చేస్తాడు, స్పిన్ కూడా వేయగలుగుతాడు. దాంతో స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఆడతాడు, 6 ఈజీ కొట్టగలుగుతాడు. ఇతను అంత ఇబ్బంది పడుతుండో అసలు ఎందుకు తీసుకుంటారో వీళ్ళు అర్థం కాదు. వీళ్ళు మ్యాచ్ ఇప్పుడు మాడతారో ఏందో. ఇప్పటికైనా సరే ఆడండి. ఇతను ఎవరైతే బెస్ట్ ఆడతారని మళ్ళీ ఛాన్స్ అవసరం లేదు. వీళ్ళు ఛాన్స్ లేకుంటే నెక్స్ట్ టైం అయితే మంచిగా ఆడతారు. కాబట్టి ఛాన్స్ ఇవ్వకుండా కన్ఫామ్గా ఎవరైతే ఆడకుండా పక్కన ఒక 2 మ్యాచెస్ ఆడకుండా పక్కన పెట్టి ఇంకో కొత్త పేరు ఛాన్స్ ఇస్తే, లైక్ ఇతను నితీష్ రెడ్డి లేక వస్తారు. ఇప్పుడు ఎంత మంచిగా అతను లేకపోతే ఈజీగా మ్యాచ్ ఓడిపోతున్నాం మనం. ఈజీగా అంటే ఈజీగా అసలు ఇంత కూడా లేకుంటే ఓడిపోతున్నారు. అట్లాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది ఇంత సీనియర్ ఉండే, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని లాస్ట్ టైం క్యాప్టెన్ కూడా పెట్టుకున్నాడు. సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ కూడా అసలు ఎందుకు ఆడుతుండో, ఏం చేస్తుండో అసలు అర్థమవుతుంది. లాస్ట్ 140 సంథింగ్ స్ట్రైక్ రేట్ తోటి 1/2 సెంచరీ కొట్టాడు అంతే. ఇప్పటికి 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లలో అతను ఆడింది ఒకటే మ్యాచ్. అన్ని డక్అవుట్స్ 10s అసలు ఫారెన్ ప్లేయర్ ఇతను ఇట్లనే ఆడతారు అసలు. అతను ఆడేది అతను పక్కన పెడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తుండొచ్చు. గ్లెన్ ఫీల్డ్ తీసుకుంటే అతను కూడా మంచిగా ఈజీగా 6 కొడతాడు. అతను ఇతను లెక్కల ఆపి ఆడాడు. ఎందుకంటే T20 వన్డే ప్లేయర్ అతను. అసలు T20 తీసుకున్న అవసరమే లేదు అతన్ని. వన్డే ప్లేయర్ కాబట్టి కన్ఫర్మ్గా అతను తీసి పక్కన నెక్స్ట్ మ్యాచ్ కానీ తీసి పక్కన పెడితే నెక్స్ట్ మ్యాచెస్ మంచి ఇంకా రిజల్ట్స్ రాగలుగుతుంది. మ్యాచ్ అయితే గెలిచిన, కాకపోతే దీంట్లో ఎన్ని మిస్టేక్ జరిగినాయి తెలుసు అసలు. చాలా అంటే చాలా జరిగినాయి. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఫటాఫట్ అవుట్ అయితే ఉన్నారు. నితీష్ రెడ్డి కూడా మంచిగా ఆడిన. నితీష్ రెడ్డి అండ్ అబ్దుల్ సమాద్ కూడా మంచిగా ఆడు. ఒకడికి 12 బాల్స్లో 15 రన్స్ కొట్టిండు. ఓకే, పర్లేదు. అతనికి పొజిషన్లో వచ్చి అవుట్ అయ్యాడు. బట్ ఓకే ఆడిండు. ఇద్దరు ఆడుకుంటే మరి ఘోరం అయిపోతుంది సిచ్యువేషన్. అండ్ 19 బాల్స్లో అంటే పార్ట్నర్షిప్ ఉంది. ఇద్దరు ఆ వికెట్ పొజిషన్లో ఓకే, ఇద్దరు మంచిగా ఆడారు. అసలు సీనియర్స్ ఎవరు కూడా మంచిగా లేరు. హెడ్ కూడా 20+ సంథింగ్ కొట్టినారు. దాని తర్వాత ఎవరు మంచిగా అభిషేక్ శర్మ 4-6 కొట్టేసి థర్డ్ బాల్ అవుట్ అయిన. అసలు ఇట్లా వీళ్ళు ఆడగలుగుతారంట అని చెప్పి ఒకరు కూడా ఆడలేరు ఈ మ్యాచ్లో. రిక్లాసిన్ ఒక్కొక్కరు కొట్టేసి ఈజీగా మళ్ళీ అయితే అతను కూడా 2 జీరోస్లోనే అవుట్ అయ్యాడు. అతను స్కోర్ అతను కూడా ఎక్కువ కొట్టలేడు. మన ఫైనల్కి వచ్చేసి మనది లాస్ట్ బాల్ ఉన్నది కాడ అతను కూడా 6 కొట్టకుంటే మరి కన్ఫర్మ్ ఓడిపోతుంది అది కూడా మ్యాచ్. అతను కూడా లాస్ట్ బాల్ అతనికి వచ్చేసి వికెట్ పడ్డందుకు అతను వచ్చేసి లాస్ట్ బాల్ 6 కొట్టేసి క్యాచ్ డ్రాప్ చేసింది. బట్ 6లో అయితే అవతల పడ్డదు. మనకైతే రన్స్ అయితే వచ్చినాయి కదా. దాని తర్వాత ఫస్ట్ 10 ఓవర్స్ అంతా మరీ బీభత్సంగా మంచి చేసి మనల్ని భువనేశ్వర్ కుమార్ ప్లాట్ఫామ్స్ గర్లీగా వికెట్ తీసుకుని చెప్పిన కదా ఇంతకుముందు వీళ్ళ కూడా నేను చెప్పేసిన. భువనేశ్వర్ కుమార్ మన బౌలింగ్ కూడా మంచిగా చేస్తే ఈజీ హైదరాబాద్ గెలుస్తారని చెప్పేసిన. అది రిపీట్ అయింది. ఇప్పుడు లాస్ట్ 16th ఓవర్ కొట్టారు అతను. దాంట్లో తప్ప ఫస్ట్ 3 ఓవర్స్ మంచిగా చేసిండు, 2 వికెట్స్ తీసిండు. అది మనకు కావాల్సిన అట్లా మ్యాచ్ మనకు ఇంప్రూవ్ కావాలి. ఓకే, అతను తీసుకున్నందుకు లాస్ట్ టైం మంచిగా చేసిన, ఈ మ్యాచ్ కూడా మంచిగా చేసుకోండి. ఓకే మరి మిగతా టీం ప్లేయర్స్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ మేనేజ్మెంట్ కూడా కొంచెం రిస్క్ తీసుకొని సరే చేయాలి. అసలు ఎన్ని రోజులు ఛాన్స్ తీసుకుంటా కూర్చొని ఇట్లనే ఫైనల్ లాస్ట్ ఓవర్ మాట్లాడుకుంటే బ్యాట్ కమెంట్స్ కూడా అతను ఓవర్లు కూడా మంచిగా కొట్టినారు. 15 వరకు వచ్చారు. దాని తర్వాత దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే టీ నటరాజన్ ఇంతకుముందు లాస్ట్ 3 మ్యాచెస్ బ్యాక్ అతని గురించి చెప్పినారు. అతను తీసుకుంటే బెటర్ మ్యాచ్ గెలుగుతాడు, యార్కర్స్ చేయగలుగుతాడు, లైన్ అండ్ లెంత్ బాగా చేశాడు. అతని కెపాసిటీ ఉంది. అందుకోసం చెప్పి ఈ మ్యాచ్ అతను తీసుకున్నాడు కాబట్టి యూజ్ ఉంది అతనికి. అతను ఈజీగా తీసుకున్నాడు. దాని తర్వాత
లాస్ట్ ఓవర్లో 29 రన్స్ కావాలి, తను 3 wickets వేసిండు నొక్కడు. మళ్ళీ కొంచెం టెన్షన్ ఉంటుంది, మ్యాచెస్ డ్రాప్ చేసిండు దాంట్లోనే. వాళ్ళు డ్రాప్ చేసారు, మనం డ్రాప్ చేసారు. వాళ్ళ పిచ్ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, బట్ మనం గెలవడం అనేది అంత ఈజీ కాదు. మస్తు నరాలు అయితే ఇట్లా విసిగిపోయినా అసలు అంత మ్యాచ్ థ్రిల్లింగ్ ఉండే. ఒక ఐపీఎల్ ఫైనల్ చూసినట్టు అనిపించింది. దీంట్లో మెచ్చుకోవాలి తగ్గట్టు ప్లేయర్ ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100-200% పాయింట్స్ ఇచ్చేది నితిన్ రెడ్డికి. తను క్యాచ్ పట్టిండు, స్ట్రైక్ రేట్తో మంచిగా స్ట్రైక్ రేట్తో ఆడిండు, ప్లస్ స్కోర్ మంచిగా చేసిండు, వికెట్స్ ఆపి కొట్టగలిగిండు. దాని తర్వాత అబ్దుల్ సమద్ బ్యాటింగ్ పరంగా వస్తాయి. వీళ్ళిద్దరు తప్ప వేరే ఎవరు మంచిగా ఆడలేరు. అసలు ఏమవుతుందో అర్థమైతే ఇంటర్ క్లాసింగ్ కూడా ఆడతాడు, మంచి ఎక్స్పెక్ట్ చేసిన అతను ఈజీగా 6 నిలబడతాను కొడతాడు అనుకుంటే ఆ మ్యాచ్ కొంచెం సెట్ అయినా సేపు ఆగేది ఉండే. అతను ఈజీగా వెళ్ళిపోయారు, క్యాచ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ మంచిగా చేసిండు, ప్యాట్ కమిన్స్ పర్వాలేదు. అతను క్యాప్టెన్సీ ప్రెజర్లో దాంతోపాటు మనకి ఇంతది మన హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ టీం మెంబర్స్ మొత్తం సెట్ చేసుకోవడానికి అతను టైం పడుతుంది. అతను చేసుకుంటుండే, అతను ఎంతైతే కెపాసిటీ ఉందో అతనికి ఉంది, చేస్తుండే కన్ఫర్మ్గా. బట్ మిగతా వాళ్ళు అయితే ఆడలేదు కదా. అభిషేక్ శర్మ ఓకే పర్లేదు, లాస్ట్ మ్యాచ్ పోయింది, స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉంది. దాని తర్వాత నితీష్ రెడ్డి వచ్చిండు, ఓకే. శ్యామల్ మజల్ కూడా మంచిగా ఆడిండు, తను కూడా ఒప్పుకోవాల్సిందే. బట్ స్పిన్నర్స్ మన తన 99% మొత్తం పోయేది స్పిన్నర్స్. మొత్తం 5 మంది బౌలర్స్ ఉన్నారు, మొత్తం ఫాస్ట్ చేస్తారు. స్పిన్ ఇక్కడ ఉంది అసలు. ఎవరైనా ఛాన్సెస్ కొత్త వాళ్ళకి ఇవ్వాలి. మయాంక్ మార్కండే తీసుకోలేరు. ఇప్పుడు షాబాద్ అహ్మద్ ఒకటే ఓవర్ వేసి 10 runs ఇచ్చింది కాబట్టి పక్కన పెట్టారు. వేరే బెస్ట్ ప్లేయర్ స్పిన్నర్స్ ఉంటే కొంచెం ఆపగలుగుతారు, అంత స్కోర్ కట్టుకున్న స్పిన్ అంతా కొడతారు కానీ స్పీడ్లో కొడతారు కానీ ఆఫ్ బ్రేక్లో కొట్టలేరు. అందుకోసం చెప్పి స్పిన్నర్ మనకు హైదరాబాద్ కన్ఫర్మ్ స్పిన్నర్ కావాలి. స్పిన్నర్ ఉంటే రన్స్ ఆపగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఓకేనా. బైదవే మ్యాచ్ అయితే గెలిచాము, పొజిషన్ అయితే మారలేదు, పాయింట్స్ ఒకటి పెరిగినాయి. మనకు 6 points వచ్చినాయి, వాళ్ళకి కూడా 4 points వచ్చినాయి. పొజిషన్ సేమ్ ఉంది, మన 5th పొజిషన్, వాళ్ళ 6th పొజిషన్ ఉంది. నెక్స్ట్ 15th రోజు రాజ్ చంద్ర బెంగళూరుతో ఉంది, అతను మన ఊరం కాబట్టి బెస్ట్. వాళ్ళతో కూడా మంచి ఇట్లనే ఆడితే ఓడిపోతారు. వాళ్ళు కూడా లాస్ట్ పాయింట్ టేబుల్లో లాస్ట్ సెకండ్ కిందకి థర్డ్ ఉన్నారు కాబట్టి అతను కూడా కొంచెం ఉంటారు. ఇప్పటికైనా సరే మార్చుకొని కొత్త ప్లేయర్స్కి ఛాన్సెస్ ఇవ్వండి. ఈ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్కి సరే యూజ్ అయ్యేటట్టు ప్లేయర్స్ తయారు చేయండి. హైదరాబాద్కి అవుతున్నమాట. మన తెలుగు ప్లేయర్ ఎంత మంచిగా ఆడుతుందో, బౌలింగ్ చేస్తుండు, బ్యాటింగ్ చేస్తుండు, క్యాచెస్ పడుతుండు, ఫీల్డింగ్ పడుతుండు. ఇవన్నీ కొత్త వాళ్ళకి ఛాన్సెస్ 100% రిజల్ట్స్ మంచిగా వస్తాయి నేను నా అభిప్రాయం. ఓకేనా. మీకు ఈ టీంలో ఎట్లా అనిపించింది మ్యాచ్, అసలు ఏమేమి చూసిర్రు, నేను ఇంకా మిస్ చేసిన పాయింట్స్ కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం కన్ఫర్మ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.